హాయ్ అండి. సోషల్ మీడియాలో ముఖ్యంగా వాట్సాప్లో ఒక 10 సంవత్సరాలుగా మోదీ గారు వచ్చినప్పటి నుంచి ఆయన వచ్చిన 1-2 సంవత్సరాలు వదిలేశాడు. తర్వాత 8 సంవత్సరాలు అనుకుందాం రఫ్గా. ఎన్ని సంవత్సరాలో నాకు తెలియదు, కరెక్ట్ చేయండి కామెంట్లో. వాట్సాప్లో అంతకుముందు ఎంతమందికి అయితే అంతమందికి ఫార్వర్డ్ చేసుకుంటూ ఉంటే గుడ్ మార్నింగ్ మెసేజ్ ఏం ఫార్వర్డ్ చేస్తాం మా బొంద మాకే ఎవరుండి చేస్తారు కానీ ఫ్రెండ్స్ నాలాంటి వాళ్ళకి. అయితే వాట్సాప్ గుడ్ మార్నింగ్ మెసేజ్ పంపిస్తాం కదా, ఏదో 15 మందికో 18 మందికో చాలా సెలెక్టెడ్గా ఉంటారు నా వాట్సాప్లో. అయితే వాళ్ళకి పంపించాలంటే దుంప దిగిపోతుందనమాట. 5 ఒకసారి మర్చిపోతాం ఎవడికి పంపించామో ఎవడికి పంపించలేదో అని. కొంతమంది అయిన తర్వాత కొంతమంది చూసిన తర్వాత అరే అక్కయ్య గారు, అరే ఫ్రెండ్, నీ గుడ్ మార్నింగ్ మెసేజ్ రాలేదే, ఆర్ యూ ఓకే అంటే చచ్చిపోయావా బతికావా అన్నట్టుగా అనమాట అడుగుతారనమాట. దీనంతటికీ ఏంటంటే మోదీ గారు చాలా గొప్ప పని చేశాడు అనుకుని. అంటే ఏంటంటే టెర్రరిస్టులని ఆయన కంట్రోల్లో పెట్టాలని అని, ఇట్లా టెర్రరిస్టులు లేకపోతే సంఘ విద్రోహక శక్తులు ఉంటాయి కదా, వాళ్ళ బారి నుంచి రక్షింపాలని. కానీ వాళ్ళు కూడా ఇట్లాగే 5 అని వాళ్ళ దగ్గర చాలామంది మనుషులు అదే పనిలో ఉంటారు. కానీ అది ఎవరికి తీరా ఎవరికి చేటైంది, ఎవరికి ఒక రకమైన కంటకమైందంటే మామూలు మనలాంటి వాళ్ళకి ఈ వాట్సాప్ పంపించలేక చస్తున్నాం. ఎందుకు ఫార్వర్డ్ చేయాలి అంతమందికి ఎందుకు ఫార్వర్డ్ చేయాలని అంటారేమో. ఎంతమందికైనా చేస్తాం. అసలు కొత్తగా ఉన్న ఆ ఫెసిలిటీని ఎందుకు తీసేసేయాలి, 5గురికి మాత్రమే ఫార్వర్డ్ చేయాలని ఎందుకు పెట్టాలి? సరే, అది అయిపోయిందా, మనం మాట్లాడకూడదు, ఏమీ మాట్లాడకూడదు. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కదా. ఎందుకంటే మతాన్ని సంరక్షిస్తారు అని మోదీ గారి మీద చాలా చాలా గట్టి నమ్మకంతోనూ చాలా విశ్వాసంతోనూ ఎన్నుకున్నారు కాబట్టి ఓకే. ఎంత కూడాను అంటే బీజేపీ కాదా అంటే బీజేపీని నడిపిస్తున్నది మోదీ గారి తప్ప అక్కడ మోదీ గారి ఫేస్ వాల్యూనే ఉందండి, ఒక పార్టీ వాల్యూ లేదు అక్కడ. అయితే ఇప్పుడు ఇంకొక పెద్ద దరిద్రపు గొట్టు పీడ. ఏదన్నా ఒక అర్జెంట్ కాల్ ఫోన్ చేయాలి అంటే అది మరి మీరు కూడా ఫేస్ చేస్తూనే ఉండొచ్చు. మరి ఈ విషయంలో కూడా ఒకసారి మీరు కూడా నాకు కామెంట్లో చెప్తే కనుక నేను కన్ఫర్మేషన్ చేసుకుంటాను, నాకొక్కదానికే వస్తున్నదా లేకపోతే అందరికీ వస్తున్నదా అనేది. ఏం లేదు, ఒక ఫోన్ చేస్తామండి, ఫోన్ చేస్తే కనుక ఆ డయల్ చేస్తాం కానీ ఆ రింగ్ అవ్వదనమాట. వాడు ఎవడో ఒక దిక్కుమలు అని. ఇంతకీ దాని సారాంశం ఏంటంటే 1930 డైల్ చేయండి. క్రిమినల్ యాటిట్యూడ్స్ ఏమన్నా వచ్చిందే, మీ పట్ల ఎవరన్నా సంఘ విద్రోహక శక్తులు ఏమన్నా మీ వైపున ఏదన్నా పనిచేస్తున్నాయా, మీకు అదే ఇదా అసలు వాడు ఏం మాట్లాడి చచ్చిపోతాడో అసలు అర్థమే కాదు. కానీ ఏంటంటే ఇదే అనమాట సారాంశం. ఏం లేదు, మీకు ఇట్లాగా అనిపిస్తే కనుక నువ్వు 1930కి ఫోన్ చేయండి అని. ఎవడైతే చస్తాడండి ఆ 1930 నంబర్కి డైల్ చేసామనుకోండి, ఎవడితాడు అది నొక్కండి ఇది నొక్కండి అని చచ్చిపోయి తలలు నొక్కుకోలేక చావాలి, అది నొక్కి ఇది నొక్కి. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఎందుకు జనాల కోసం అంటారు కానీ జనాల్ని టార్చర్ చేయటాని కోసం అంటారు అనమాట. దయచేసి నా ఈ గోడు, నా ఈ వ్యధ, నా ఈ బాధ ఇవన్నీ మోదీ గారి వరకు వెళ్తే చాలా బాగుంటుంది. నాన్సెన్స్ అంతా తీసేసేయండి. అర్జెంటుగా ఫోన్ కాల్ చేసుకుంటే ఇప్పుడు ఎమర్జెన్సీ ఫోన్ కాల్ ఏ డాక్టర్కో లేకపోతే ఎక్కడో ఏదన్నా అర్జెంటుగా ఫోన్ చేయాలనుకోండి, ఈ సొద ఏంటండి బాబు అసలు నిజంగాను. పోనీ నిజంగా ఈ సొద వినిన తర్వాత రింగ్ అవుతుందంటే అక్కడ అంతకుముందు వరకు శుభ్రంగా ఉన్నవాడు ఎవరితో అయితే మాట్లాడాలి అని మనం అనుకుంటామో వాడు ఎవరితోనో సొద పెట్టుకుంటాడు, ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు, మనకి బిజీ వస్తుంది. మళ్ళీ ఫోన్ చేయాలంటే మళ్ళీ ఈ సొద 1930 డైలు సొద మళ్ళీ పెట్టుకోవాలి. కాబట్టి మీలో ఎంతమంది ఇది ఫేస్ చేస్తున్నారు, ఈ టార్చర్ ఎంతమంది ఫేస్ చేస్తున్నారో మన నాకు తెలియదు, కామెంట్లలో పెట్టండి. కానీ ఏంటంటే నాకు ఇప్పుడు ఒంట్లో బాగాలేదు, గొంతంత నొప్పిగా ఉన్నది. కాబట్టి ఏంటంటే ఇట్లాంటివన్నీ కూడా సూక్ష్మమైన విషయాల గురించి ఆలోచిస్తూ కాల్పించుకుంటూ ఉంటాను అనమాట. చాలా చిర్రెత్తుతూ ఉంటుందన్నమాట. ఎవరితో చెప్పుకుంటాను, నాకు ఆ ఫ్రెండ్స్ లేరు. కాబట్టి ఏంటంటే
ఇదిగో మీతో మీరున్నారు కదా, నేను ఎంత మిమ్మల్ని టార్చర్ పెట్టినా భరించడానికి నా బంగారు తండ్రులు అందరూ ఉన్నారు కాబట్టి, నా బంగారు చెల్లెళ్ళు, నా బంగారు తండ్రులు అందరూ ఉన్నారు కాబట్టి, వింటారు కాబట్టి, అదే ఆ ధైర్యంతోనే చేస్తుంటా. కాబట్టి ఏంటంటే ఇదిగో ఈ 1930 పీడ ఒకటి నేను చెప్పింది ఆ వాట్సప్ 555కి మాత్రమే పెంచాలి. అది మీరు ఇష్టపడుతున్నారా లేదా, మీ అందరికి కూడా ఉన్నదా లేదా, అది కూడా కామెంట్లో పెట్టండి. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.